మాను చైనా ఎందుకు క్షమించింది? ఇన్వెస్టర్లను చైనాకు జాక్ రప్పించగలడా? డ్రాగన్ కు పట్టిన దయ్యం వదులుతుందా? జాక్ మా చైనాకు చెందిన అత్యంత పేరున్న వ్యాపారవేత్త వనవాసం పూర్తి చేసుకుని డ్రాగన్ కంట్రీకి తిరిగి వచ్చాడు. 4 ఏళ్ల తర్వాత చైనాలో ఈ సూపర్ సీఈఓ బహిరంగంగానే కనిపించాడు. యాంట్ గ్రూప్ లో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించాడు. యాంట్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా. యాంట్ గ్రూప్ అనేది ఆర్థిక సేవల సంస్థ. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే చైనాలో అలీపే అనే డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ కొనసాగుతుంది. వ్యాపార రంగంలో యాంట్ గ్రూప్ విజయవంతంగా 20 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో జాక్ మా యాంట్ గ్రూప్ ప్రచారంలో పాల్గొన్నాడు. భవిష్యత్తుపై మా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కంపెనీకి అతిపెద్ద అవకాశమని జాక్ చెప్పారు. అతడి ప్రసంగంలో అసాధారణమైన వ్యాఖ్యలు ఏమీ లేవు. అయినా సరే జాక్ మా మాత్రం అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచాడు. ఈ హెడ్ లైన్స్ అతడి స్పీచ్ గురించి ఎంత మాత్రము కాదు, జాక్ మా గురించి. అతడు తిరిగి మళ్లీ మెయిన్ స్ట్రీమ్ లోకి రావడం అనేది ప్రత్యేకత. అయితే గతంలో ఉన్న జాక్ మా ఇప్పుడు కనిపించడం లేదు. గతంలో అతడి సిబ్బంది కోసం జాక్ మా హాలీవుడ్ స్టైల్లో కాన్సర్ట్లు నిర్వహించేవాడు. చైనా టెక్ దిగ్గజాలో ఓ రాక్ స్టార్ గా మా ఓ వెలుగు వెలిగాడు. కానీ 4 ఏళ్ల క్రితం అతడిపై జిన్పింగ్ ప్రభుత్వం కత్తిగట్టింది. అప్పట్లో చైనాపై జాక్ మా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. చైనా ఆర్థిక నియంత్రణ సంస్థలు బ్యాంకులపై విమర్శలు గుప్పించాడు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల వ్యవహరిస్తున్నాయంటూ మండిపడ్డాడు. నిజానికి చైనా పాలకుడు జిన్పింగ్ కు నిజాలు మాట్లాడడం అస్సలు నచ్చదు. సింపుల్ గా చెప్పాలంటే చైనా అధ్యక్షుడిని జాక్ మా విభేదించాడు. చైనాలో ఉండాలంటే ఎవరు అక్కడి పాలకులను, ప్రభుత్వ సంస్థలను విమర్శించకూడదు. ఒకవేళ కాదని ఎవరైనా సరే అధ్యక్షుడు జిన్పింగ్ ఆగ్రహానికి గురి కావాల్సిందే. అయితే ఈ క్రమంలో జాక్ మా కూడా బీజింగ్ ఆగ్రహానికి గురయ్యాడు. 2020లో యాంట్ గ్రూప్ ప్రపంచంలోనే బ్లాక్ బస్టర్ ఐపీఓకు వెళ్లాలని నిర్ణయించింది. అయితే కంపెనీ విలువ $37,000 కోట్ల పైగా ఉంది. యాంట్ గ్రూప్ ఐపీఓకు వెళ్లి ఉంటే జాక్ మా ప్రపంచ సంపన్నుల జాబితాలోకి చేరేవాడు. జాక్ మా సంపద $2,700 కోట్ల చేరింది. కానీ యాంట్ గ్రూప్ ఐపీఓకు వెళ్లకుండా బీజింగ్ అడ్డుకుంది. యాంట్ గ్రూప్ లపై దాడులు చేసింది. గత్యంతర లేక జాక్ మా యాంట్ గ్రూప్ పై నియంత్రణను వదులుకున్నాడు. చైనా వేధింపులను భరించలేక మా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత జాక్ మా ఎక్కడున్నారనేది ఎవరికి తెలియదు. కొన్నాళ్లు జపాన్ లో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. థాయిలాండ్, ఆస్ట్రేలియాలోనూ జాక్ మా కనిపించాడు. జాక్ మా ఎక్కువ విదేశాల్లో పర్యటించినా రహస్యంగానే ఉండిపోయాడు. బహుశా తాను అజ్ఞాతంగా ఉండి తన వ్యాపారాలను రక్షించుకోవాలని జాక్ మా భావించాడేమో. ఇప్పుడు జాక్ మా మళ్లీ చైనాలో అడుగుపెట్టాడు. అతడు బహిరంగంగా కనిపించడమే కాదు, జిన్పింగ్ మంచి పుస్తకాల్లోనూ చోటు సంపాదించాడు. ఈ ఏడాది ప్రారంభంలో అలీబాబా ఉద్యోగులకు లేఖ రాశాడు. అలీబాబా అనేది ఆన్లైన్ పోర్టల్ కంపెనీ. దీని ద్వారానే జాక్ మా ఫేమస్ అయ్యాడు. అమెజాన్ లాంటి ఈ కామర్స్ వెబ్సైట్ అలీబాబా. ఇప్పుడు యాంట్ గ్రూప్ లో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించాడు. ఇదేమి అనుకోకుండా జరిగిన కార్యక్రమం ఏమీ కాదు. ముందస్తు జాగ్రత్తగా ప్రణాళికలు చేసి మరీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాక్ మా కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఆర్థికంగా చైనా స్థిరంగా ఉందని చాటుకోవాలని బీజింగ్ ప్లాన్ వేసిందే. అయితే విదేశీ పెట్టుబడిదారులను రప్పించేందుకు డ్రాగన్ వేసిన ఎత్తుగడ ఇది. వ్యాపారవేత్తలను తాము బాగా చూసుకుంటున్నామని సంకేతాలు ఇచ్చింది. జాక్ మా వంటి బిలియనీర్లు ఇప్పుడు బీజింగ్ కు సాధారణంగా మారాడు. ఇప్పుడు చైనా రాయబారులు జాక్ మాను వాడుకొని తమ విశ్వసనీయతను ప్రచారం చేసుకుంటున్నారు. ఈ రకంగా చైనా ప్రమోట్ చేసుకుంటుంది. వాస్తవానికి జాక్ మా ఇలాంటివి పట్టించుకోడు. జాక్ మా ఇప్పుడు బీజింగ్ ఆగ్రహం నుంచి బయటపడుతున్నాడు. బదులుగా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చైనా పునర్నిర్మించుకోవడానికి జాక్ మా సహకరిస్తున్నాడన్న మాట. సో నాకిది నీకు అది అన్నట్లుగా ఉంది జాక్ మా బీజింగ్ తీరు. అయితే ఇలా జాక్ మా లాంటి వ్యాపారవేత్తలను బీజింగ్ క్షమించడం కొత్తేమి కాదు. రిచర్డ్ లీని కూడా బీజింగ్ వెనక్కి రప్పించింది. JD.com వ్యవస్థాపకుడు రిచర్డ్ లీ. చైనాలో JD.com కూడా ఈ కామర్స్ దిగ్గజ సంస్థే. మొత్తంగా చూస్తే బీజింగ్ తమ బిలియనర్లను వెనక్కి పిలుస్తోంది. అయితే ప్రతి బిలియనర్ ను చైనా క్షమిస్తోందా? ఇలా ఎందుకు అడగాల్సి వస్తుందంటే ఇటీవల కొన్నేళ్లలో చాలా మంది కంపెనీల యజమానులను చైనా నిర్బంధించడమో లేదా వెళ్లగొట్టడమో చేసేది. ఇలాంటి కేసులు డజన్కు పైగా ఉన్నాయి. వారిని ఎందుకు నిర్బంధించారో లేక వెళ్లగొట్టారో చైనా అసలు చెప్పదు. వారంతా ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. అంతేకాదు చైనా విదేశీ వ్యాపారాలపైన దాడులు చేసింది. బెయిన్ అండ్ కంపెనీ, ది మిస్ గ్రూప్ వంటి సంస్థల్లో తనిఖీలు నిర్వహించింది. విదేశీ వ్యాపారవేత్తలు చైనాను వీడారు. వ్యాపారాలకు చైనా సానుకూలం కాదన్నట్టుగా జిన్పింగ్ తీరు మారిపోయింది. ఇక పెట్టుబడిదారులకు ఏమాత్రం చైనా అనుకూలం కాదని అమెరికా తేల్చి చెప్పింది. అయితే జాక్ మాను ఎందుకు చైనా రప్పించింది?
డ్రాగన్ కంట్రీలో పరిస్థితులు మరింత అధ్వానంగా మారిపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ పతనపు దిశగా వెళ్తుంది. పెట్టుబడిదారులు షేర్లను పెద్దెత్తున ఉపసంహరించుకుంటున్నారు. హాంకాంగ్ షేర్ మార్కెట్ కుదలవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితులు మాత్రం అదుపులోకి రావడం లేదు. దీంతో గందరగోళానికి గురైన కమ్యూనిస్టు కంట్రీ గత్యంతరం లేక ఆర్థిక వ్యవస్థ అనారోగ్యానికి వైద్యం అందించేందుకు పాత వైద్యుడిని జాక్ మాను సంప్రదించింది. ఇన్నాళ్లు అతడు దుర్మార్గుడు అని, పొరుగు కంపెనీలను ఎదగకుండా చేస్తాడని డ్రాగన్ ఆరోపించింది. మా కంపెనీలను ముక్కలు చేసింది. వాటి విలువ పాతాళానికి పడిపోయేలా చేసింది. దేశం నుంచి జాక్ మాని తన్ని తరిమేసింది. బీజింగ్ కొరడ దెబ్బలకు యాంట్ గ్రూప్ అధినేత విలవిల్లలాడారు. బీజింగ్ పెద్దన్న జిన్పింగ్ ఆగ్రహానికి గురైన జాక్ మా ఇన్నాళ్లు అజ్ఞాతంలో గడిపారు. ఆ దేశంలో కనిపించాడు, ఈ దేశంలో కనిపించాడు, జపాన్ లో ప్రొఫెసర్ గా ఉన్నాడు అంటూ జాక్ మా గురించి ఇప్పటి వరకు కథనాలు వచ్చాయి. కానీ ఖచ్చితంగా ఎక్కడనేది ఎవ్వరికీ తెలియదు. అదే సమయంలో చైనా ఆర్థిక వ్యవస్థ పతనంతో జిన్పింగ్ కు పట్టిన దయ్యాన్ని వదిలేలా చేసింది. బాబాబు తిరిగిరా, పరిస్థితి చక్కదిద్దు అంటూ చైనా వేడుకుంది. మొత్తంగా జాక్ మా అతడి టీం తిరిగి యాక్షన్లోకి దిగింది. అసలు జాక్ మా టీం చైనా ఆర్థిక వ్యవస్థ పతనాన్ని అడ్డుకుంటుందా? అసలు ప్రభుత్వం చేయలేని పనిని జాక్ మా ఎలా చేయగలడు అన్నది మాత్రం కాలమే నిర్ణయించాలి.